హాయ్ అండి. అందరికీ నమస్తే. సమ్మర్ అయిపోతే ఇప్పుడు రెసిపీ పెడుతున్నానని అనుకోకండి. సమ్మర్ హాలిడేస్‌లోనే నేను చేసిన రెసిపీసే. కానీ వీడియో పోస్ట్ చేయడానికి నాకు కుదరక చేయలేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. ఇంట్లో చుట్టాలు ఉండడం వల్ల తొందరగా లెగవాల్సొస్తుంది. ఎంత సమ్మర్ హాలిడేస్ అయినా, ఎన్ని స్కూల్ డేస్‌లైనా మనం మార్నింగ్ అనేది ఆడవాళ్ళకి అందరికీ మార్నింగ్ లెగిస్తేనే పనులన్నీ అవుతాయి. నేను దీపారాధన చేసుకొని ముందు బ్రేక్‌ఫాస్ట్ అన్నీ తయారు చేసే ముందు పిల్లలు లేచే లోపల ఈ డిష్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే కూల్‌గా 10:00కి, 11:00కి తింటే బావుంటుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్‌తో చేయమన్నారు పిల్లలు. కూల్‌గా, స్వీట్‌గా ఉండాలని చెప్తే బ్రెడ్ ఇంట్లో ఉంటే శాండ్‌విచ్ బ్రెడ్ తెచ్చారు. అసలు యాక్చువల్లీ శాండ్‌విచ్ చేయాలి. కానీ నేను ఇలా కూల్‌గా ఉంటుందని స్వీట్ తయారు చేశాను. అదేంటో అనేది ఇప్పుడు చూపిస్తాను. మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను ఒక పక్క నుంచి నెయ్యిలో బ్రెడ్ స్లైసెస్ కాల్చుకుంటున్నాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉంది కదా! అది 2 స్పూన్లు తీసుకొని మిల్క్‌తో కలుపుకున్నాను. మరిగిన పాల్లో వేశాను. సేమియా గూడా ప్రిపేర్ చేశాను. పాల్లో సేమియా వేసి కొద్దిగా థిక్‌గా వచ్చినంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ వేశాను. ఒక పక్కన సబ్జాలు గూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను 1 అవర్ పాటు. మనం చేసిన స్వీట్స్‌లో టేస్టే కాదండి, స్మెల్ గూడా ఉంటేనే పిల్లలు ఇంట్రెస్ట్‌గా తింటారు కదా! అందుకే చిన్న ఇలాచీ గూడా వేశాను. మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్‌తో కలుపుకున్నాం కదా! ఈ సేమియా ఉడికిన తర్వాత కొద్దిగా అది గూడా వేసి కొద్దిగా మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా థిక్‌నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయినంత వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్లెడ్ స్లైసెస్ మనం కాల్చుకున్నాం కదా! దాన్ని క్రాస్‌గా కట్ చేసుకున్నాము. లేదా యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే బౌల్‌లో యేసుకొని మనం తయారు చేసుకున్న ఆ క్రీమ్‌ని బ్రెడ్ మీద అప్లై చేసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. నేను ఇట్లాంటివి చాలా వెరైటీస్ చేశాను. కానీ ఫస్ట్ టైమ్ నేను వీడియోలో పెట్టాను. చాలా రకాలు పిల్లలకి సమ్మర్ వచ్చిందంటే చాలా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను. నాకసలు ఖాళీయే ఉండదు. అన్నీ పోస్ట్ చేస్తే బాగోదు కదా! ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర చూసి నేర్చుకున్నవే. నేను అలాగే నేర్చుకున్నవి నా వీడియోలో చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ బ్రెడ్ స్లైస్ మీద మనం తీసుకున్న ఈ క్రీమ్‌ని వేసుకొని, దాని మీద సబ్జాలు వేసుకొని, మనం డ్రై ఫ్రూట్స్ గూడా వేసుకోవచ్చు. సబ్జా వద్దు, కొంతమంది ఇష్టంగా తినరు, సబ్జాస్ తాగరు కూడా. అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని 2 అవర్స్ తర్వాత తింటే కూల్‌గా రెసిపీ చాలా చాలా బావుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సమ్మర్ ఏమి అయిపోలేదు. ఇంకా 1 మంత్ కంటిన్యూ అవుతది. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి కాబట్టి. నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ.